మీరు 100 నిర్ణయాలు బీఆర్ఎస్ కు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల వల్లే బీఆర్ఎస్ ను వీడుతున్నట్లుగా వెల్లడించారు. బీఆర్ఎస్ ను వీడుతున్న సిట్టింగ్ ఎంపీ జాబితాలో రంజిత్ రెడ్డి కూడా చేరిపోయారు. బీఆర్ఎస్ కు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల వల్లే బీఆర్ఎస్ ను వీడుతున్నట్లుగా వెల్లడించారు. బీఆర్ఎస్ ను వీడుతున్న సిట్టింగ్ ఎంపీల జాబితాలో రంజిత్ రెడ్డి కూడా చేరిపోయారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కొన్ని రోజుల కింద నుంచి ఊగిసలాటలో ఉన్నాడు. మొత్తానికి ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కు లేఖ రాసి పంపించడం జరిగింది. అందులో కొన్ని కారణాలు వివరించడం జరిగింది. కొద్ది తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో తన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్ళు నాకు సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, కార్యకర్తలకు, అదేవిధంగా చేవెళ్ల ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పేసి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. సో ఈ లేఖ అనంతరం ఆయన సంబంధించి ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని చెప్పేసి కూడా సమాచారం అంతా ఉంది. మొన్ననే రంజిత్ రెడ్డి దగ్గరికి రేవంత్ రెడ్డి కూడా కలిసినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరితే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పేసి కూడా రెండు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రంజిత్ రెడ్డి అందుకే మొన్న ఎంపీగా తిరిగి పోటీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి రిక్వెస్ట్ చేసినా దానికి సాధ్యం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే ఆయనని ఆ స్థానంలో దాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుని అక్కడ బరిలోకి దింపడం జరిగింది. ఎంత రిక్వెస్ట్ చేసినా రంజిత్ రెడ్డి వినేటువంటి పరిస్థితి లేదు. పట్నం సునీత మహేందర్ రెడ్డి తన సన్నిహితురాలు, అదేవిధంగా కుటుంబ సభ్యురాలు కాబట్టి వాళ్ళ మీద పోటీ పెట్టడం అనేది నాకు సరైనది కాదు అని చెప్పేసి కూడా తన సన్నిహిత వర్గాల దగ్గర చెప్పినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అన్ని ఈక్వేషన్స్ అన్ని సరిపోవడం, రెండోది రాజకీయ పరిణామాలు మారిపోవడం, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి నెక్స్ట్ గెలిచేటువంటి అవకాశాలు తక్కువగా ఉండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఆరూరు రమేష్ కూడా వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన కూడా ఈ రోజు ఉదయం కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అంత ముందుకు ఆయన తన అమిత్ షాను కలిసిన నేపథ్యంలో అదే పార్టీ రాజీనామాను ప్రకటిస్తారని చెప్పేసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయించి కేసీఆర్ దగ్గర ఎర్రబల్లి దయాకర్, బసవరాజ్ సారే ఇద్దరు కలిసి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడారు. తన ఉన్నంత వరకు బీఆర్ఎస్ తో ఉంటానని చెప్పినటువంటి ఆరూరు రమేష్ ఈ రోజు నిర్ణయం తీసుకొని బీజేపీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఒక్కొక్క నేత ఒక్కొక్క నిర్ణయం తీసుకొని కారణం చెప్పి పార్టీని విడిపోతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ చేతులుడికి కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు రానున్నటువంటి రోజుల్లో పార్లమెంట్ వరకు ఏం జరుగుతుందనేది కూడా పార్టీ వర్గాలు ఆందోళనగా మారినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. బీఆర్ఎస్ కు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాజా రాజకీయ పరిస్థితుల వల్లే బీఆర్ఎస్ ను వీడుతున్నట్లుగా వెల్లడించారు. బీఆర్ఎస్ ను వీడుతున్న సిట్టింగ్ ఎంపీల లిస్ట్ లో రంజిత్ రెడ్డి కూడా చేరిపోయారు.